ఇప్పుడు 16కి మనకి ఎన్నికలు అయితే డేట్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి మేడం. ఉమ్, ఎట్లంటే కియా కంపెనీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ఒకటి. ఉమ్, నెక్స్ట్ యాదొకటి డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఉమ్, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. అట్లని ఇంతకుముందు మన చంద్రబాబు నాయుడు పాలన చూశారు, ఇప్పుడు ప్రస్తుతం జగన్ పరిపాలన చూస్తున్నారు. రెండు పరిపాలనలో మీకు నచ్చిన పరిపాలన ఏంటి? చంద్రబాబు నాయుడు. ఓకే, మీకు జగన్లో నచ్చని అంశం ఏంటి? ఇంకా నచ్చని అంశం అంటే జాబ్స్. మిగతా మనకు సంబంధం లేదు. ఇప్పుడు విద్యార్థులు మరి చాలామంది బీటెక్ ఎంబీఏ చేసిన వాళ్ళు కానీ ఖాళీ ఉన్నారు జాబ్స్ లేక. ఏదో దిగిపోయే ముందర గ్రూప్ 2 గ్రూప్ 1 అని చెప్పాడు. ఫస్ట్ ఏమి ఇచ్చారు. మరి విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాడా మరి పీజీ విద్యార్థులకు? తెలియదు. మరి డిగ్రీ విద్యార్థులకు నేడు నాడు విద్యా విధానం అని చెప్పేసి డబ్బులు పడుతున్నాయి, మరి పడుతున్నాయి అవి? మనం డిగ్రీ కాదు. అంటే మీ ఉద్దేశ ప్రకారం. మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా జనసేన టీడీపీ, అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్కి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? సార్ ఇస్తారు. ఇస్తే ఏ పదవి ఇవ్వచ్చు? తెలియదు. ఏ పదవి ఇస్తారో తెలీదా? తెలియదు. సరే, ఇప్పుడు ప్రజెంట్ పరిపాలన మన ఐటీ రంగంలో పెట్టుబడులు ఎలా తీసుకొస్తున్నారు? చంద్రబాబు నాయుడు. మన ప్రజెంట్ జగన్ గుడివాడ అమర్నాథ్ మేడం జగన్కి ఐటీనే తెలియదు. అయితే మరి కొడాలి నానిని తీసుకున్నా, రోజాని తీసుకున్నా, మరి వాళ్ళు ఎలా వాళ్ళ పదవికి న్యాయం చేస్తున్నారు అనుకోవచ్చు? మనకు అంత పెద్ద రాజకీయం తెలియదు మేడం.